పేలుళ్ల కేసులో ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ మరోసారి విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు ఎన్ఐఏ అధికారులు వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాలంది కేంద్ర హోంశాఖ. 2 రోజుల్లో ఎన్ఐఏ చేతికి సిరాజ్ సమీర్ల కేసు వెళ్లనుంది. నిందితుల కుటుంబానికి సంబంధించిన మరింత సమాచారంపై పోలీసులు కూపీలాగుతున్నారు. రైట్, పోలీసులు సేకరించిన సమాచారం పైన కూడా ఎన్ఐఏ ఆరా తీస్తుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రైట్ శివశంకర్, ఎన్ఐఏకు కేసు ఎప్పటికీ అప్పగించే ఛాన్స్ ఉంది. సిరాజ్ సమీర్ల కేసు ఎన్ఐఏకి అప్పగించిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? రాధిక, మనం చూసినట్లయితే సిరాజ్ సమీర్ల కేసు సంబంధించి ఇప్పటికీ ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసినట్టు చెప్తారు. దీనికి సంబంధించి ఈరోజు వీళ్ళు అంటే విజయనగరం పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్కడ నుంచి కోర్టుకి వెళ్లి ఈ యొక్క కేసు తీవ్రతను అటు మెజిస్ట్రేట్ ముందు వివరించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సిరాజ్ సమీర్ల కన్ఫ్యూషన్ లెటర్లో కీలకమైన అంశాలను అయితే 6 రోజులు పోలీస్ కస్టడీలో అటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఎన్ఐఏ అధికారులు కావచ్చు, యాంటీ టెర్రరిస్ట్ గారు కీలకమైన ఆధారాలను సేకరించారు. అంటే ఇటీవల చోటు చేసిన కొన్ని పరిణామాల నేపథ్యంలో మనం చూసినట్లయితే అయితే గతంలో సిరాజ్ మనకి ఏంటంటే తను ఒక రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి ద్వారా ఈ ఉచ్చులోకి పడ్డాను యొక్క ఉగ్రవాద భావజాలం వైపు వెళ్ళానని చెప్పినటువంటి సిరాజ్ రీసెంట్ గా ములాఖత్లో ఏదైతే విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న సిరాజ్ ములాఖత్లో తన సన్నిహితుల దగ్గర కొన్ని కీలకమైన అంశాలు అయితే వెల్లడించినట్టు మనకు తెలుస్తుంది. ఓ 2 వ్యక్తుల ద్వారానే నేను వెళ్ళాను, ఏదైతే రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి కాదు, మరో 2 వ్యక్తుల ద్వారా అయితే ఈ ఉగ్రవాద భావజాలంలోకి వెళ్ళాను, వాళ్ళిద్దరు ప్రమేయంతో వెళ్ళానని చెప్పి. అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే సిరాజ్ ఈ కేసుకి సంబంధించి రాజా సింగ్ ఏదైతే కొన్ని వ్యాఖ్యలు అంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యలతో నేను పోస్టులు పెట్టాను, ఆ పోస్టుల ద్వారా రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి నన్ను కాంటాక్ట్ అయ్యాడు, ఆ విధంగా ఉగ్రవాద భావజాలానికి వెళ్ళానని చెప్పినటువంటి సిరాజ్ ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎన్ఐఏ అధికారులు కూడా ఈ విషయంలో కూడా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే సిరాజ్ కేసును తప్పుదోవ పట్టించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తప్పుదోవ పట్టించడానికే వివిధ రకాల పేర్లు చెప్తున్నారనే విషయంలో కూడా కోణంలో కూడా ఎన్ఐఏ అధికారులు విచారణ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ రోజు వచ్చి కొన్ని కీలక అంశాలు ఇక్కడ నుంచి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు సుమారు 2 నెలల్లో కావస్తుంది. మే 16 వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా ఏదైతే విజయనగరం పోలీసులు కీలక ఆధారాలు సేకరించారో అన్ని కూడా ఎన్ఐఏ అధికారులు తీసుకువెళ్లే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ఐఏ విషయంలో మనం చూసినట్లయితే చాలా తీవ్రత ఎక్కువగా ఉంది ఈ కేసులో. మనం ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా అల్లర్లు సృష్టించడానికి, అదేవిధంగా పేలుడు పదార్థాలను పేల్చడానికి కూడా వీళ్ళిద్దరు కూడా కుట్రలు పడినటువంటి నేపథ్యంలో చాలా తీవ్రంగా దీన్ని తీసుకున్నారు. విజయనగరంలో బ్యాంక్ అకౌంట్ సంబంధించి సుమారు 12 బ్యాంకుల్లో వీళ్ళిద్దరు కూడా అకౌంట్లు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఈ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేసిన అకౌంట్ లో ఎంతెంత అమౌంట్ ఉందో కూడా తెలుసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు ఎన్ఐఏ అధికారులు ఈ కేసులు ఇక్కడ నుంచి కోర్టుకు తీసుకెళ్లి కోర్టు నుంచి కూడా ఆర్డర్స్ తీసుకుని వాళ్ళిద్దరిని కూడా ఎన్ఐఏ ఆధీనంలో తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర డీజీపీ నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. రాష్ట్ర డీజీపీకి కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్టు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూసుకుంటే అయితే ఏదైతే మనకి ములాఖాతులు చెప్పిన 2 పేర్లు కూడా ఎవరు, అసలు వీళ్ళిద్దరు ఎవరు, ఎక్కడ ఉంటారు అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే కేవలం సన్నిహితుల దగ్గర మాత్రమే ఈ విషయాలు చెప్పారు, లేదంటే కన్ఫ్యూషన్ లెటర్ లో ఈ విషయాలు చెప్పినప్పుడు పోలీసులు నోట్ చేయలేదు. ఎందుకంటే సిరాజ్ అయితే వారిద్దరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వారిద్దరూ కావాలని ఈ ఉచ్చులోకి లాగారా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే సిరాజ్ మాటలు నమ్మే ప్రసక్తి అయితే ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే సిరాజ్ ఉగ్రవాద భావజాలాన్ని చూస్తే ఎంతో భయంకరమైన విషయాలు అయితే బయటకు తెలిసిన పరిస్థితి. ఎందుకంటే కన్న ఊరికే ద్రోహం చేసే పరిస్థితి సిరాజ్ వద్ద కనిపించింది. ఎందుకంటే ఇంట్లోనే పేలుడు పదార్థాలు తెప్పించుకుని అక్కడే బాంబులు తయారు చేసి విజయనగరంలో సుమారు 4 చోట్ల బాంబులు పేల్చడానికైతే సిరాజ్ సన్నద్ధమైన నేపథ్యంలో సిరాజ్ మాటలు ఎట్టి పరిస్థితులు కూడా నమ్మే ప్రసక్తి లేదు. అదేవిధంగా సమీర్ కూడా కొన్ని కీలక విషయాలు ములాఖాత్లో కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విషయాలన్నింటి నేపథ్యంలో కూడా అటు ఎన్ఐఏ అధికారులకు ఈ యొక్క కేసుని విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడి నుంచి వారిద్దరిని కోర్టు అనుమతితో ఢిల్లీ తీసుకెళ్తారా, లేదంటే వైజాగ్ లోనే విచారిస్తారా, లేదంటే హైదరాబాద్ తీసుకెళ్తారనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్. రైట్, సిరాజ్ సమీర్ల కేసు ఇంకా 2 రోజుల్లో ఎన్ఐఏ చేతిలోకి పూర్తిగా వెళ్లనుంది. ఇప్పటి వరకు ఎన్ఐఏ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లపై మాత్రమే ఆరా చేసింది. ఇప్పటి నుంచి విజయనగరం పోలీసులు ఇచ్చే సమాచారంతో విచారణ దర్యాప్తు వేగవంతం చేయనుంది.